మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. జ్యోతి మల్హోత్రా గూఢాచార్యం కేసు వింటూనే ఉన్నాం. సో దీనిపైన చర్చించడానికి మనకు కర్నల్ మెరుగు సొలమన్ గారు ఫ్రమ్ ఆర్మ్ ఫోర్స్ 6 లాన్సర్స్ వచ్చారు. సో దీనిపైన వివరంగా తెలుసుకోబోతున్నాం. నమస్తే సార్. నమస్కారం. మీ గురించి ఒక 2 minutes. సో నా పేరు కర్నల్ మెరుగు సోలమన్ అని. నేను 32 years ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. అండ్ ప్రెజెంట్లీ ఐఎమ్ సెటిల్డ్ హియర్ ఇన్ హైదరాబాద్. ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్ ఓన్లీ. అండ్ ఆఫ్టర్ రిటైరింగ్ I have re-attired myself, where I am doing career coaching in Zilla Parishad and Mandal schools, tribal schools, on my own. I tie up with the principals and the DEOs and go and do it all over Telangana. Adi kaakunda I am also in the education field to supervise student development programs and faculty development programs in AICTE affiliated engineering colleges, since I've been appointed as a state convener by AICT to oversee them. Catching children young, చిన్న ప్రాయంలోనే వాళ్ళకి నేర్పియాలని యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నంబర్ 4 హ్యాస్ లేడ్ డౌన్ 21st century స్కిల్స్. వాటిని పిల్లలకు నేర్పియడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ స్టేట్ పాలసీలో ఒక కాంపోజిట్ స్కిల్ ల్యాబ్ అనే ఇంట్రొడక్టరీ ఇనిషియేటివ్ ఉంది. దాంట్లో మేము స్టీమ్ అండ్ రోబోటిక్స్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో చేస్తున్నాము. చిన్న వర్గపు స్కూల్స్ అండ్ పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో. దాంట్లో పిల్లలకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్లో చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ దే విల్ అండర్స్టాండ్ హౌ టెక్నాలజీ ఈస్ మేకింగ్ అవర్ లైఫ్ బెటర్. అండ్ దే విల్ బీ ఏబుల్ టు కోరిలేట్ how technology is being used in various aspects of our life, of their own life, which will make them familiar with artificial intelligence and machine learning in a very gradual manner, which is the aim of our country's education policy. ఇవన్నీ చక్కగా చేస్తున్నాము. అండ్ కాలేజెస్లో మేము ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వెటరన్స్. All officers are there in that. మేము కాలేజెస్లోకి వెళ్ళి హౌ టు క్రాక్ యూపీఎస్సి, హౌ టు డూ మేనేజీరియల్ కమ్యూనికేషన్, లీడర్షిప్, నేషనలిజం, పేట్రియాటిజం, అమృత్ కాల్ వికసిత్ భారత్, మన 2047లో మన దేశం ఎక్కడ చేరాలో అక్కడికి చేరడానికి విత్తనాలు వేయాలి. అవి అప్పుడే అవుతుంది పని. అందుకని వీఆర్ స్ట్రైవింగ్ టు contribute to the growth of the society in the manner which that vision document wants. That's a great service from you, right, sir. Thank you so much. So మరి క్వశ్చన్ లోకి వెళ్దాం. జ్యోతి మల్హోత్రా గూఢాచారం కేసు, దీనిపైన కొంచెం డీటెయిల్స్. So presently 13 spies have been caught all over the country. దాంట్లో జ్యోతి మల్హోత్రా is from a place called Hisar. హిసార్ ఎందుకు సెన్సిటివ్ అంటే ఇట్ ఈస్ క్లోజర్ టు ద బార్డర్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద పాకిస్తానీ ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రైక్ రేంజ్. అక్కడ మనకు ఒక ఎయిర్ ఫీల్డ్ కూడా ఉంది. మరి ఒక మిడిల్ క్లాస్ పేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి స్టార్టింగ్లో షీ బికేమ్ అ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. సోషల్ మీడియా మీద యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అది పెరుగుతూ పాపులారిటీకి వచ్చినప్పుడు she in 2023 got in touch with a man in Pakistani embassy who's got an alias name called Danish Ehsan ul Malik Rahmano. Now that fellow was a middle level diplomat. So after coming in contact with him, they slowly lured her with material gifts, which is a general modus operandi of how to cultivate spice. ఆ మెటీరియల్స్ గిఫ్ట్స్ ఇస్తూ ఆమెను మెల్లిగా ఆ ర్యాకెట్లోకి లాక్కొని దే హ్యావ్ యూజ్డ్ హర్ టు వాట్ ఎక్స్టెంట్ ఇప్పుడు మిలిటరీ ఇంటెలిజెన్స్ అండ్
మన సిబిఐ రా వీళ్ళందరూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎంతవరకు దే బీన్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కల్టివేట్ అండ్ గెట్ ఇన్ఫర్మేషన్. కానీ ద వెరీ ఫ్యాక్ట్ దట్ షీ స్టేస్ ఇన్ అ సెన్సిటివ్ ప్లేస్, రానుబోను she would definitely know the movement of major, especially army troops. అవును, ఎందుకంటే బ్లాగర్ సార్ తను, అవును, ట్రావెలింగ్ బ్లాగర్ అయి ఉండి, అండ్ ఎస్పెషలీ ఒక 4 అకౌంట్స్ నుంచి, తనకు 4 అకౌంట్స్ ఉన్నాయి, అందులో ఒక అకౌంట్ నుంచి డబ్బులు దుబాయ్ నుంచి వస్తున్నాయి. సో మరి పాకిస్తాన్ టెర్రరిస్ట్కి దుబాయ్కి సంబంధం ఏంటి అన్నది కూడా ఇక్కడ ప్రశ్న వస్తుంది. ఈ బార్డర్స్ ఉండయమ్మా దీంట్లో. సార్ బ్యాంక్ అకౌంట్స్ ఇటు నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం పెద్ద పని కాదు. మన యుఎస్ఏలో అటాక్ అయినప్పుడు ట్విన్ టవర్స్ మీద, వాళ్ళు కూడా మిడిల్ ఈస్టర్న్ హైజాకర్స్ అండ్ టెర్రరిస్ట్ వాళ్ళే ఆ ప్లేన్స్ని క్రాష్ చేశారు. సో టెర్రరిజం ఇస్ వితౌట్ బార్డర్స్ అని మనం ఒక మాట అనవచ్చు. దుబాయ్ ఈజ్ అ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. అక్కడ మనం డబ్బులు పెట్టడము, ట్రాన్సాక్షన్స్ లెజిటిమేట్గా చేసిన ఇలాంటి పనులకు ఈజీగా వాడవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇన్ ద గైస్ ఆఫ్ పేయింగ్ ఫర్ యూట్యూబ్ కవరేజ్, ఏదో ఒక కవరేజ్ సాకు పెట్టుకొని వాళ్ళు ఇవ్వచ్చు. సో it's very much possible that money would have been routed through Dubai for espionage. సో మరి అంటే ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది కదా సార్, ఆ అమ్మాయి ఒక పేదరిక కుటుంబం నుంచి వచ్చింది, కానీ ఇప్పుడు ఒక లావిష్ లైఫ్ అయితే లీడ్ చేసింది అన్నది కనిపిస్తుంది చాలా వరకు. యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ కూడా అట్లీస్ట్ మంత్లీ తనకు లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా 1 lakh or 2 lakhs అర్న్ చేస్తే చాలా మహా గొప్ప. కానీ ఇవన్నీ చూస్తూ ఖచ్చితంగా సంథింగ్ లింక్ బిట్వీన్ దెమ్ అన్నది ఇక్కడైతే చూడొచ్చా మనం? ఎస్, ఇట్స్ వెరీ క్లియర్. ఆమెకు అన్జస్టిఫైడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, అండ్ ఆమె టైస్ విత్ దిస్ స్టాఫర్ ఇన్ పాకిస్తానీ ఎంబసీ హూ హ్యాస్ బీన్ ఎక్స్పెల్డ్. ఇప్పుడు తీసేసినాం మనం ఆయనను మన కంట్రీ నుండి. అది చూస్తే డబ్బులు ఖచ్చితంగా వచ్చినాయని మనం ఇప్పుడు చెప్పగలం. ఇన్వెస్టిగేషన్ అంతా అయినాక ఫుల్ రిపోర్ట్ వచ్చినప్పుడు మనకు ఎంత వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి అవన్నీ మనకు క్లియర్గా తెలుస్తాయి. అప్పటి వరకు మనము వీ కెన్ కన్క్లూడ్ దట్ దేర్ హ్యాస్ బీన్ అ నెక్సస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.